హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కరోనా గురించి. కరోనా కేసులు అనేవి మన దేశంలో గరిష్ట స్థాయిలో నమోదవుతూ ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో చూస్తే మన దేశంలో 3,14,835 కేసులు అనేవి వచ్చాయి. ఇవి ప్రపంచంలోనే ఎక్కువ కేసులు ఇప్పుడు నమోదవుతున్నటువంటి దేశంగా భారత్ అనేది నిలిచింది. గత 24 గంటల్లో బ్రెజిల్లో 71,000 కేసులు, అమెరికాలో 65,000 కేసులు నమోదైతే భారత్లో 3,14,835 కేసులు నమోదయ్యాయి. అంటే కరోనా ఎంత తీవ్రతరంగా మారింది అన్నది అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్లు, శానిటైజర్స్, డిస్టెన్స్ని మెయింటైన్ చేయటం అన్నది తప్పనిసరి. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైనటువంటి దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? ఎన్నవ స్థానం? 2వ స్థానం. మొదటి స్థానంలో అమెరికా అనేది ఉంది. అమెరికాలో మొత్తం 3,26,00,000 మందికి కరోనా అనేది సోకితే భారతదేశంలో 1,59,00,000 మందికి ఇప్పటి వరకు కరోనా సోకింది. 3వ స్థానంలో బ్రెజిల్ అనేది ఉంది. 1,41,00,000 మందికి కరోనా అనేది సోకింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశంలో కోవిడ్ 2వ దశ అనేది మొదలైంది. ఇప్పటికే రోజువారీ కేసుల్లో ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి ఇండియాలో పరిస్థితి ఇంకెంత విషమిస్తుందో అన్నటువంటి భయాందోళనలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత అనేది వస్తూ ఉంది. దీనికోసం ప్రధానమంత్రి స్వయంగా ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించాల్సి వచ్చింది. అంటే పరిస్థితి ఎంత దిగజారింది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఆక్సిజన్ గిరాకీ సరఫరాల గురించి సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అనేది దిగువ మరియు మధ్యశ్రేణి ప్రభుత్వ యంత్రాంగాలది. అయితే ప్రధానమంత్రి స్వయంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు అంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మన వ్యవస్థాగత లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తుతం ప్రశ్నించకపోతే, సరిదిద్దకపోతే అలాంటివి మళ్ళీ పునరావృతమవుతాయి. దానివల్ల ఇంకా సంక్లిష్టమైనటువంటి సమస్యలు అనేవి ఉత్పన్నమవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా కూడా సమిష్టిగా ఈ సంక్షోభాన్ని అధిగమించాలి. దేశంలో ఒక్కసారిగా ఏర్పడినటువంటి గిరాకీకి తగినట్టుగా ఆక్సిజన్ తయారీ అనేది లేకపోవటం ఇప్పుడు సమస్యగా ఉంది. సాధారణంగా 500 రూపాయలకు దొరికే సిలిండర్ ధర ఇప్పుడు 15,000 రూపాయలకి పెరిగిపోయింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం వచ్చే 4-5 నెలల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచాల్సి ఉంటుంది. రాజకీయ భేషజాలకి తావు ఇవ్వకుండా పరిపాలనా యంత్రాంగాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి వాడాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఏ టీకాలను ఇస్తూ ఉన్నారు? ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 2021 జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది ప్రారంభమైంది. ఏ టీకాలను ఇస్తూ ఉన్నారు? 2 టీకాలను ఇస్తూ ఉన్నారు. అవి ఏంటి? కోవాక్సిన్ అన్నటువంటి టీకా ఒకటి, కోవిషీల్డ్ అన్నటువంటి టీకా ఒకటి. ఈ 2 టీకాలని ప్రస్తుతం ఇస్తూ ఉన్నారు. స్పుత్నిక్ వి అన్నటువంటి దానికి కూడా అత్యవసర వినియోగ అనుమతిని ఇవ్వటం జరిగింది. అది వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పౌరుల హక్కుల గురించి. పౌరుల యొక్క స్వేచ్ఛ, రాజ్యాంగ విలువల పరిరక్షణలో ఏదైతే న్యాయ వ్యవస్థ ముందుగా నిలుస్తూ వస్తోందో దీని మీద ఈ మధ్య కాలంలో తీవ్రమైనటువంటి దాడి అనేది జరుగుతోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. 18 ఏళ్లు నిండినటువంటి ఏ వ్యక్తికి అయినా కూడా తనకు నచ్చినటువంటి మతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది అన్నట్టుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మత మార్పిళ్లను నిరోధించాలి అనేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు ఇవ్వాలన్నటువంటి విజ్ఞప్తిని తిరస్కరించింది. 3 న్యాయమూర్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ మీద ఆసక్తి చూపించలేదు. అయితే ఆత్మ ప్రబోధానుసారం నడుచుకునేటటువంటి స్వేచ్ఛని, తనకు నచ్చినటువంటి మతాన్ని అవలంబించే ప్రచారం చేసుకునేటటువంటి హక్కుని పౌరులకు కల్పించినటువంటి ఆర్టికల్ 25 25వ అధికరణ అంటాము. ఈ 25వ అధికరణని సుప్రీంకోర్టు అనేది గుర్తు చేయటం జరిగింది. దీని తర్వాత కొన్ని రోజులకే
ఖురాన్లో ఉన్నటువంటి 26 సూక్తుల్ని పరిహరించాలి అన్నటువంటి పిటిషన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పిల్లలకి మతబోధ చేయటానికి, అవిశ్వాసుల మీద ఉగ్రమూకల దాడుల సమర్థనకి ఈ సూక్తులు ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా పిటిషనర్ వాదించటం జరిగింది. ఈ పిటిషన్ అన్నది పూర్తిగా నిరర్ధకమైంది అన్నట్టుగా ధర్మాసనం చెప్పటం జరిగింది. షిల్లాంగ్ టైమ్స్ సంపాదకురాలు మీద నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ని కొట్టేస్తూ భావ ప్రకటన హక్కుకి అత్యున్నత న్యాయస్థానం మరొకసారి గొడుగు పట్టింది. ఇలా ఏవేవైతే వస్తూ ఉన్నాయో వీటన్నింటికి సంబంధించి సుప్రీంకోర్టు మాత్రమే కాదు, హైకోర్టులు కూడా పౌర హక్కులకి బాసటగా నిలుస్తూ ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు అనేది ఒకటి ఇక్కడ చెప్పాలి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. అది ఏంటి? యశ్వంత్ సింగ్ అనేటటువంటి వ్యక్తి మీద ఒక ఎఫ్ఐఆర్ అనేది నమోదైంది. దానిని డిసెంబర్లో అలహాబాద్ హైకోర్టు కొట్టువేయటం జరిగింది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయింది అనేసి యశ్వంత్ సింగ్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఆటవిక పాలన అనేది నెలకొంటుంది అన్నట్టుగా వ్యాఖ్యానించటం జరిగింది. అతడి మీద పరువు నష్టం ఆరోపణలతో పాటు ఇతరుల సామాజిక మాధ్యమ ఖాతాని దుర్వినియోగం చేశారు అన్నట్టుగా ఐటీ చట్టం కింద అభియోగాలు మోపుతూ ఎఫ్ఐఆర్ని నమోదు చేశారు. దీన్ని న్యాయమూర్తులు తోసిపుచ్చుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితి మీద అసమ్మతి వ్యక్తం చేయటం మనలాంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అలాగే ఉదార ప్రజాస్వామ్య దేశపు విశిష్ట లక్షణం అన్నట్టుగా అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించటం జరిగింది. ఇలా అత్యయిక పరిస్థితిలో పౌరులకి జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు ఉండవు అన్నటువంటి ప్రభుత్వ వాదన ఏదైతే ఉందో దాన్ని అనుమతించినటువంటి మన న్యాయస్థానం పౌరుల హక్కుల కోసం గలమెత్తుతాయి, వాటిని రక్షిస్తాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఎగ్జిక్యూటివ్ని న్యాయ వ్యవస్థ నుంచి వేరు చేసి ఉంచేటటువంటి అధికరణ ఏది? ఎగ్జిక్యూటివ్ లేదా కార్యనిర్వాహక వర్గం అంటాము. దీని నుంచి న్యాయ వ్యవస్థను వేరు చేసి ఉంచే అధికరణ లేదా ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 50. ఆర్టికల్ 50 అన్నది ఏం చెప్తుంది? సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ద ఎగ్జిక్యూటివ్ అన్నటువంటిది ఆర్టికల్ 50 అన్నది చెప్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మయన్మార్ శరణార్థుల గురించి. తాజాగా నిరాయుధులైనటువంటి ప్రజల మీద కాల్పులు, గ్రామాల మీద వైమానిక దాడులతో మయన్మార్ సైన్యం కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది. వీళ్ళ యొక్క దాష్టికం వల్ల దాదాపు 2.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు అన్నట్టుగా మయన్మార్లో ఉన్నటువంటి మానవ హక్కుల పరిస్థితి మీద ఐక్యరాజ్య సమితి ప్రత్యేక పరిశీలకులు తాజాగా ప్రకటించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఈ 2.5 నెలల్లోనే దేశవ్యాప్తంగా మొత్తం 738 మందిని చంపేశారు. 3,300 మందిని రాజకీయ ఖైదీలుగా నిర్బంధించారు. అలాగే దేశంలో ఆహార అభద్రత అనేది నెలకొంటోంది. దాదాపు 35 లక్షల మంది ప్రజలు తీవ్రమైనటువంటి ఆకలికి లోనయ్యే ప్రమాదం పొంచి ఉంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ఆందోళనని వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో పదవీచ్యుతులైనటువంటి మయన్మార్ ప్రజాప్రతినిధులతో పాటు పౌర, పోలీస్ అధికారులు, సాధారణ ప్రజలకి భారత్ ఒక ఆశాదీపంలాగా కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరాంలో ప్రస్తుతం 17 మంది మయన్మార్ ఎంపీలతో సహా వేల మంది ఆశ్రయం పొందుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ వలసలు ఇంకా పెరిగే ప్రమాదం అనేది ఉంది. సరిహద్దు దేశంలో ప్రజాస్వామ్యం పునఃప్రతిష్టం కావాలి అనేసి కోరుకుంటున్నటువంటి భారత్ మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఇది అన్నట్టుగా ఈ ఆర్టికల్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్ చూడండి. 1951లో జెనీవా శరణార్థి ఒడంబడిక అనేది జరిగింది. దానికి సంబంధించి భారత్ అనేది ఇందులో సంతకం చేసిందా అనేసి ఇక్కడ క్వశ్చన్. చేసిందా? లేదు. ఇది మాత్రమే కాదు, 1967వ సంవత్సరంలో న్యూయార్క్ ప్రోటోకాల్ అన్నటువంటిది ఉంది. ఈ న్యూయార్క్ ప్రోటోకాల్ మీద కూడా భారత్ అనేది సంతకం చేయలేదు. అయినా కూడా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన, అంతర్జాతీయ పౌర రాజకీయ హక్కుల ఒడంబడికల్లో మన దేశం కూడా ఒక భాగస్వామిగా ఉంది. హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నటువంటి దేశానికి శరణార్థుల్ని బలవంతంగా తిప్పి పంపడాన్ని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 21వ అధికరణ నేపథ్యంలో పరిశీలించాలి. జీవించే హక్కుని హామీ ఇచ్చేటటువంటి 21వ అధికరణ భారత పౌరులకి మాత్రమే పరిమితం కాదు, పౌరులు కాని వాళ్ళు కూడా దీని కింద రక్షణ పొందొచ్చు అన్నట్టుగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మయన్మార్ వాసులకి తగినటువంటి రక్షణ, రవాణా వసతులు కల్పించాలి అన్నట్టుగా మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి కరోనా ఏదైతే ఉందో ఈ సమస్య కన్నా ముందే మన దేశంలో సంక్షోభ స్థాయికి చేరినటువంటి తీవ్రమైనటువంటి సమస్య వాయు కాలుష్యం అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. గాలి నాణ్యతకి తూట్లు పడుతూ ఉన్నటువంటి పర్యవసానంగా భారతదేశంలో వ్యాపార కార్యకలాపాలకి ప్రతి సంవత్సరం చాలా నష్టం అనేది వాటిల్లుతోంది. అలా ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. డాల్బర్గ్ అడ్వైజర్స్, శుద్ధ వాయునిధి, భారత పరిశ్రమల సమాఖ్య వీటి యొక్క ఉమ్మడి విశ్లేషణలో వ్యాపార నష్టం అనేది మన యొక్క స్థూల దేశీయోత్పత్తిలో 3%, మొత్తం వార్షిక పన్ను వసూళ్లలో 50%, దేశ స్వస్థ సంరక్షణ బడ్జెట్లో 150% సమానం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. వాయు కాలుష్యం వల్ల ఆరోగ్యం అనేది పాడైపోయి దేశ కార్మిక శ్రేణి ఏటా 130 కోట్ల పని దినాలకు దూరమై దాదాపు 44,000 కోట్ల రాబడిని కోల్పోతున్నారు అన్నట్టుగా ఈ అధ్యయన నివేదిక అనేది లెక్కగట్టింది. అంతేకాకుండా వాయు కాలుష్యం వల్ల సిబ్బందిలో చురుకుదనం అనేది తగ్గిపోయి ఉత్పాదకత అనేది తగ్గిపోతుంది. దాంతో వాణిజ్య సంస్థలు దీనికి 4 రెట్లుగా నష్టపోతున్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. ఐటీ రంగం లాంటివి కూడా వాయు కాలుష్య దుష్ప్రభావాల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరోనా అనేది విజృంభించింది. ఇటు వాయు కాలుష్య ఉధృతి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే కోవిడ్ కేసులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. దీంతో వాయు కాలుష్యం అధికంగా ఉన్నటువంటి చోట కోవిడ్ కూడా ఎక్కువగా వస్తుంది. గాలిలో ఉన్నటువంటి సూక్ష్మ రేణువుల స్థాయి 1 మైక్రోగ్రామ్ పెరిగినా కూడా కోవిడ్ మరణాలు 8% మేర వృద్ధి చెందేటటువంటి ప్రమాదం ఉంది అన్నట్టుగా గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతి ఘనపు మీటరు వాయువులో అతి సూక్ష్మ ధూళికణాలు 10 మైక్రోగ్రాములకు మించకూడదు అన్నట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రామాణిక సూత్రావళి నిర్దేశిస్తోంది. మన దేశంలోని 3 పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్ ఛాంబర్లుగా భ్రష్టు పడుతున్నా కూడా ఎంపిక చేసినటువంటి 122 నగరాల్లో అయినా కూడా జాతీయ వాయుశుద్ధి కార్యక్రమం అనేది చురుకందుకోనేలేదు. వీటన్నింటి కూడా PM పర్టికులేట్ మ్యాటర్ 2.5 అంటాం. ఈ PM 2.5 ఏదైతే సూక్ష్మ ధూళికణాలు ఉన్నాయో ఇవి చాలా దుష్ప్రభావాల్ని తీసుకొస్తున్నాయి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అటవీ ప్రాంతాల సంరక్షణను చేపట్టాలి. కాలుష్యకారక పరిశ్రమల కట్టడికి, బొగ్గు స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగానికి పకడ్బందీ ప్రణాళికని అమలు చేయాలి. అప్పుడే వాయు నాణ్యత అనేది మెరుగుపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్లో ఇవ్వటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాయు కాలుష్యం గురించి వివరించండి. మన భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల డెత్ రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో మన దేశం 3వ స్థానంలో ఉంది. రీసెంట్గా 2020 సంవత్సరంలో స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో చెప్తూ మన భారతదేశం అనేది హైయెస్ట్ పర్ క్యాపిటా పొల్యూషన్ ఎక్స్పోజర్ని పొందుతోంది ప్రపంచంలో కల్లా అనేసి చెప్తూ ఉన్నారు. అది ఎంత? 83.2 మైక్రోగ్రామ్స్. ఇది కూడా క్యూబిక్ మీటర్కి సంబంధించి. అయితే మన దేశంలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి సోర్సెస్ ఏంటి అనేసి చూస్తే ఒకటి వచ్చేసి ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయటం. చాలా మ్యాన్మేడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వెహికలర్ ఎమిషన్స్ అనేవి జరగటం, కన్స్ట్రక్షన్ డస్ట్ అనేది రావటం, గార్బేజ్ బర్నింగ్ అనేది కావచ్చు. వీటి వల్ల సివియర్ పొల్యూషన్ అనేది కలుగుతుంది. ఇందులో ఉన్నటువంటి పార్టికల్స్ బ్లాక్ కార్బన్ కావచ్చు, నైట్రేట్స్, సల్ఫేట్స్, అమోనియా, మినరల్ డస్ట్ వీటన్నింటితోనూ ఏర్పాటై ఉండొచ్చు అనమాట. అలాగే అగ్రికల్చర్ మరియు అలైడ్ సోర్సెస్కి సంబంధించి అంటే ఫార్మింగ్ కూడా పొల్యూషన్కి కారణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. లైవ్ స్టాక్ మాన్యూర్ నుంచి విడుదలయ్యేటటువంటి అమోనియా కావచ్చు, అలాగే స్టబుల్ బర్నింగ్ అన్నటువంటిది కూడా నార్త్ ఇండియాలో ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది, ఎస్పెషల్లీ వింటర్స్లో అనమాట. అలాగే కొన్ని న్యాచురల్ సోర్సెస్ ద్వారా కూడా అంటే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, అంటే డస్ట్ స్టామ్స్ కావచ్చు, అలాగే అగ్ని పర్వతాల నుంచి వచ్చేటటువంటి స్మోక్ కావచ్చు, ఆ డస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యాచురల్ పొల్యూటెంట్స్గా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే ఈ వాయు కాలుష్యాన్ని తగ్గించటం కోసం WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్నది 4 పిల్లర్ స్ట్రాటజీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ 4 పిల్లర్ స్ట్రాటజీ కింద ఏంటి? ఒకటవది వచ్చేసి ఎక్స్పాండింగ్ నాలెడ్జ్ బేస్ అన్నది ఒకటి, రెండవది మానిటరింగ్ అండ్ రిపోర్టింగ్, మూడవది గ్లోబల్ లీడర్షిప్ అండ్ కోఆర్డినేషన్, నాలుగవది వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ స్ట్రెంథెనింగ్. ఈ 4 పిల్లర్ స్ట్రాటజీని కనుక తీసుకొస్తే దానివల్ల ఎయిర్ పొల్యూషన్ వల్ల కలిగే అడ్వర్స్ హెల్త్ ఎఫెక్ట్స్ని మనం తగ్గించవచ్చు అన్నట్టుగా WHO అనేది చెప్తూ ఉంది. అలాగే మన భారతదేశం వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏమేం మెజర్స్ తీసుకుందండి?
ఒకటి వచ్చేసి నేషనల్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ యొక్క నోటిఫికేషన్ ఇవ్వటం, అలాగే సెక్టార్ స్పెసిఫిక్ ఎమిషన్ అండ్ ఎఫ్లూయెంట్ స్టాండర్డ్స్ని ఇండస్ట్రీస్కి తీసుకురావటం, అలాగే అంబియంట్ ఎయిర్ క్వాలిటీకి సంబంధించినటువంటి అసెస్మెంట్ కోసం ఒక మానిటరింగ్ నెట్వర్క్ని సెటప్ చేయటం జరిగింది. అలాగే క్లీనర్ గ్యాషియస్ ఫ్యూయల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది, అంటే సిఎన్జి, ఎల్పిజి లాంటివి తీసుకురావటం జరిగింది. అలాగే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే BS4 నుంచి డైరెక్ట్గా BS5 లేకుండా డైరెక్ట్గా BS6 నామ్స్కి స్టాండర్డ్స్కి ఎప్పటి నుంచి ఏప్రిల్ 1, 2020 నుంచి మనం వెళ్ళటం జరిగింది. అలాగే బయోమాస్ ఏదైతే ఉందో దానిని బర్న్ చేయటాన్ని బ్యాన్ చేసింది. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ని ప్రమోట్ చేయటానికి సహకరించింది. అలాగే పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేషన్ని తీసుకురావటం జరిగింది. అలాగే ఎయిర్ యాక్ట్కి సంబంధించి ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్, ఎయిర్ యాక్ట్ని ఇప్పుడు తీసుకురావటం జరిగింది. 1981లో తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ని ఇష్యూ చేయటం జరిగింది. అలాగే దాదాపు 17 హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి 24/7 మానిటరింగ్ డివైజెస్ని ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే పొల్యూషన్ ఎమిటింగ్ క్రాకర్స్ యొక్క బర్స్ట్కి సంబంధించి రెగ్యులేషన్స్ని తీసుకురావటం జరిగింది. అలాగే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటి దానికి సంబంధించి ఢిల్లీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. అందులో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి వేరియస్ లెవెల్స్లో సోర్స్ వైజ్ యాక్షన్స్ని చేపట్టడం కోసం ఈ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇలా వాయు కాలుష్యాన్ని కట్టడి చేయటం కోసం భారత్ చాలా చర్యల్ని చేపట్టింది. క్లీన్ ఎయిర్ అన్నది మన యొక్క ఫండమెంటల్ రైట్, ప్రతి ఇండియన్ సిటిజన్కి ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్. కాబట్టి హ్యూమన్ హెల్త్ అన్నది ఖచ్చితంగా ఎయిర్ పొల్యూషన్ని ట్యాకిల్ చేయడానికి ఒక ప్రియారిటీగా చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం గురించి. ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మొత్తం 1.02 కోట్ల స్వయం సహాయక సంఘాల మహిళలకి మొత్తం 1109 కోట్ల రూపాయలని వాళ్ళ తరపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వాళ్ళ యొక్క సంఘాల జాబితాలో జమ చేస్తోంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకి స్వయం సహాయక సంఘాల రుణ వడ్డీ మొత్తమైనటువంటి 1109 కోట్లని వాళ్ళ రుణ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రుణాలు చెల్లించినటువంటి అర్హులైనటువంటి అన్ని సంఘాలకి కూడా ఈ సున్నా వడ్డీకి రుణాలు అందిస్తున్నాము అన్నట్టుగా ఇక్కడ చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలకి ఎన్ని కోట్ల రూపాయలని వాళ్ళ ఖాతాల్లో జమ చేయబోతున్నారు? ఎన్ని కోట్ల రూపాయలని? మొత్తం 1109 కోట్ల రూపాయలని వాళ్ళ యొక్క ఖాతాల్లో జమ చేయనున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సమగ్ర భూ సర్వే గురించి. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు రైతుల నుంచి ఎలాంటి రుసుములు కూడా వసూలు చేయొద్దు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా చూడాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సమగ్ర భూ సర్వే, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకం మీద తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వేకి ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా చూడాలి అన్నట్టుగా, సర్వే తర్వాత భూములన్నిటికీ పక్కాగా సరిహద్దుల్ని చూపించాలి, చెత్త చెదారాన్ని తొలగించి పిచ్చి మొక్కల్ని ఉంటే వాటన్నింటినీ తీసేసి రైతుల సమక్షంలోనే సర్వే రాళ్లను పాతాలి అన్నట్టుగా అధికారులకి సూచించారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. సమగ్ర భూ సర్వే, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్షణ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 21, 2020 సంవత్సరంలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 మహమ్మారి ముప్పును ఎదుర్కోవటంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వైద్య ఆరోగ్య రంగాలకు చెందినటువంటి నిపుణులతో ఫోర్బ్స్ ఇండియా ప్రత్యేకంగా రూపొందించినటువంటి లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ జాబితాలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ CMD డాక్టర్ కృష్ణ ఎల్లా స్థానం సంపాదించారు. ఆయన కవర్ పేజీ కథనాన్ని ఫోర్బ్స్ ఇండియా తాజాగా ప్రచురించింది. డాక్టర్ కృష్ణ ఎల్లా అమెరికా నుంచి వెనక్కి వచ్చి టీకాల తయారీ కంపెనీని స్థాపించారు.
గత 20 ఏళ్లలో 400 కోట్ల డోసులకు పైగా వివిధ రకాల టీకాల్ని ప్రపంచ దేశాలకు అందించారు అన్నట్టుగా ఫోర్బ్స్ కొనియాడింది. మొత్తం 145 అంతర్జాతీయ పేటెంట్లు, 16 టీకాలు, 4 బయోథెరప్యూటిక్స్, 123 దేశాల్లో రిజిస్ట్రేషన్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రీ క్వాలిఫికేషన్లు ఇది భారత్ బయోటెక్ యొక్క ఘనతగా పేర్కొంది. భారత్ బయోటెక్ నుంచి త్వరలో ముక్కు ద్వారా తీసుకునేటటువంటి అంటే ఇంట్రానాజల్ కోవిడ్-19 టీకా రాబోతోంది అన్నట్టుగా ఫోర్బ్స్ వివరించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఫోర్బ్స్ రూపొందించినటువంటి లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ జాబితాలో ఎవరు చోటు దక్కించుకున్నారు? డాక్టర్ కృష్ణ ఎల్లా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐటీ పరిశ్రమల సంఘమైనటువంటి నాస్కామ్కి 2021-22 సంవత్సరానికి చైర్పర్సన్గా అసెంచర్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రేఖా మీనన్ని నియమించటం జరిగింది. నాస్కామ్ 30 ఏళ్ల చరిత్రలో చైర్పర్సన్ బాధ్యతలు చేపట్టనున్నటువంటి మొదటి మహిళ ఈవిడే. 2020-21 సంవత్సరానికి చైర్మన్గా సేవలు అందించినటువంటి యుబి ప్రవీణ్ రావు స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ 2021-22 సంవత్సరానికి చైర్పర్సన్గా ఎవరిని నియమించింది? ఎవరిని? రేఖా మీనన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వాతావరణ మార్పుల్ని అరికట్టడానికి నిర్మాణాత్మకమైనటువంటి చర్యల్ని వేగంగా పెద్ద ఎత్తున అమలు చేయాలి అన్నట్టుగా మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం జరిగింది. ఈ సవాల్ని ఎదుర్కోవటానికి భారత్ తన వంతు కృషి చేస్తోంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. అమెరికా అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ప్రపంచ వాతావరణ సదస్సును ఉద్దేశించి వర్చువల్ విధానంలో మోదీ ఈ ప్రసంగాన్ని ఇవ్వటం జరిగింది. దాదాపు 40 మంది ప్రపంచ నేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. వాతావరణ మార్పుల నుంచి భవిష్యత్ తరాల్ని కాపాడాలి అంటే తక్షణం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం అవసరం అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. వాతావరణ మార్పుల నివారణకి పెట్టుబడుల సమీకరణ కోసం ఏ దేశంతో కలిసి వాతావరణం శుద్ధ ఇంధన ఎజెండా 2030 భాగస్వామ్యాన్ని భారత్ ప్రారంభిస్తోంది? ఏ దేశంతో? అమెరికా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అరుణ గ్రహం లేదా మార్స్ మీదికి నాసా పంపినటువంటి పర్సెవరెన్స్ రోవర్ అన్నది చరిత్రలోనే తొలిసారిగా మరొక గ్రహం మీద ఆక్సిజన్ని తయారు చేసింది. అక్కడ కార్బన్ డయాక్సైడ్ని సేకరించి దాని నుంచి ప్రాణవాయువుని ఉత్పత్తి చేసింది అన్నట్టుగా నాసా వెల్లడించింది. దీనికి సంబంధించి ఇక్కడ రోవర్ ముందు భాగం కుడివైపున ఒక కార్ బ్యాటరీ పరిమాణంలో ఒక బంగారు పెట్టె అనేది ఉంది. దీన్ని మెకానికల్ ట్రీ అనేసి పిలుస్తారు. ఇది కార్బన్ డయాక్సైడ్ని తీసుకొని విద్యుత్ రసాయనాల సహాయంతో దాన్ని విడగొట్టింది. దాని ద్వారా 5 గ్రాముల ఆక్సిజన్ని ఉత్పత్తి చేసింది. ఒక వ్యోమగామి 10 నిమిషాల పాటు శ్వాసించటానికి ఇది సరిపోతుంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. అరుణ గ్రహం మీద కార్బన్ డయాక్సైడ్ విద్యుత్ రసాయనాల సహాయంతో 5 గ్రాముల ఆక్సిజన్ని ఉత్పత్తి చేసినటువంటి రోవర్ ఏది? ఏ రోవర్? పర్సెవరెన్స్ రోవర్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 11% నమోదు కావచ్చు అన్నట్టుగా S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. తదుపరి 2 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు అన్నది 6.1 నుంచి 6.4 మేర ఉండొచ్చు అనేసి భావించింది. లాక్డౌన్ ఆంక్షల ప్రభావం ఎంతకాలం పాటు కొనసాగిస్తారనేటటువంటి దాని మీద భారత వృద్ధి రేటు అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా తెలిపింది. అలాగే ఫిచ్ రేటింగ్స్ అన్నది కరోనా మలిదశ కారణంగా భారత ఆర్థిక రికవరీ అనేది ఆలస్యం కావచ్చు అనేసి, అయితే పట్టాలు మాత్రం తప్పదు అన్నట్టుగా ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. అదే సమయంలో ప్రతికూల భవిష్యత్ అంచనాలతో సార్వభౌమ రేటింగ్ని BBB- కొనసాగించటం జరిగింది. అలాగే 2021-22లో జీడిపి అనేది 12.8% మేర వృద్ధిని నమోదు చేస్తుంది అనేసి, తర్వాత ఏడాది 5.8% పరిమితం అవుతుంది అన్నట్టుగా తెలిపింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చు అనేసి అంచనా వేసింది. 11%. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విద్యుత్ ఆడిట్ గురించి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణల్ని కేంద్రం వేగవంతం చేసింది.
విద్యుత్ పంపిణీ తీరుతెన్నుల్ని అర్థం చేసుకోవటానికి డిస్కంలు ఇక నుంచి తప్పనిసరిగా విద్యుత్ ఆడిట్ని నిర్వహించాలి అన్నట్టుగా సూచించింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అన్నది దీనికి సంబంధించినటువంటి ముసాయిదా నిబంధనల్ని విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చినటువంటి 4 నెలల్లోగా గుర్తింపు పొందినటువంటి ఎనర్జీ ఆడిటర్ ద్వారా మొదటి ఆడిట్ అనేది తప్పనిసరిగా నిర్వహించాలి అన్నట్టుగా ఆదేశాలిచ్చింది. ఆర్థిక సంవత్సరం ముగిసే 3 నెలల లోపల ఆడిటింగ్ పూర్తి చేయాలి అనేసి 4 నెలల్లోగా ఈ వివరాల్ని పంపిణీ సంస్థ యాజమాన్యానికి మరియు కేంద్రానికి సమర్పించాలి అన్నట్టుగా పేర్కొంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. విద్యుత్ పంపిణీ తీరుతెన్నులను అర్థం చేసుకోవటానికి డిస్కాంలు తప్పనిసరిగా ఆడిట్ నిర్వహించాలన్నటువంటి ముసాయిదా నిబంధనల్ని ఎవరు విడుదల చేశారు? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇది దేని కింద పనిచేస్తుంది? కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా యొక్క ఆహార భద్రత గురించి, చైనా అనుభవాల నుంచి భారత్ నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాల గురించి. చైనాలో 1996వ సంవత్సరంలో దేశంలో ఉన్నటువంటి 95% ప్రజల ఆహార అవసరాన్ని దేశీయ ఉత్పత్తి ద్వారానే పెంపొందించాలి అన్నట్టుగా 1996వ సంవత్సరంలో చైనా లక్ష్యంగా పెట్టుకుంది. కానీ 2011 నాటికి చూస్తే చైనా అన్నది ప్రపంచంలోని అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారిపోయింది. చైనా ప్రతి సంవత్సరం దాదాపు $206 బిలియన్ మేరకి వ్యవసాయ సబ్సిడీలను అందిస్తోంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆహార ధాన్యాల దిగుమతుల మీద $100 కోట్ల ఖర్చు పెడుతోంది. చైనాలో ఉన్నటువంటి చిన్న కమతాల వ్యవసాయ క్షేత్రాలని ఆర్థిక శక్తి కేంద్రాలుగా మార్చడానికి ఈ మొత్తం గనక ఖర్చు పెట్టినట్టయితే అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారు అయినటువంటి చైనా ప్రపంచ అతిపెద్ద ఆహార ధాన్యాల దిగుమతిదారుగా మారే ప్రమాదాన్ని అరికట్టచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే 2010వ సంవత్సరం నుంచి చైనా విదేశాల్లో దాదాపు $94 బిలియన్ ఖర్చు పెట్టి 32 లక్షల హెక్టార్ల భూమిని కొనుగోలు చేసింది అన్నట్టుగా farmlandgrab.com వెబ్సైట్ అనేది అంచనా వేసింది. అయితే చైనా నుంచి భారత్ ఏమేమి గుణపాఠాలని తీసుకోవాలి? ప్రభుత్వ నియంత్రణ నుంచి మార్కెట్ ఆధారిత వ్యవసాయం వైపుగా చైనా పరివర్తన అనేది జరిగింది. అలా జరగటం వల్ల ఆ దేశాన్ని ఇక నిర్వహించలేనటువంటి ఆహార సంక్షోభంలోకి ఎలా పడవేసింది అన్నటువంటి అంశం మీద చైనా మనకి పెద్ద గుణపాఠం నేర్పిస్తోంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ప్రపంచ వస్తు ఉత్పత్తి కేంద్రంగా చైనాను మార్చేసినటువంటి ప్రయోగం ఇప్పుడు అపసవ్య దిశలో పయనిస్తోంది. ఎందుకంటే కారు చౌకగా దొరికే శ్రామికుల్ని అందించటంలో ఆఫ్రికా చైనాతో పోటీ పడుతోంది. దీంతో చైనాలో మళ్ళీ వ్యవసాయ క్షేత్రాల్ని పునరుద్ధరించటం అనేది ఒక పెద్ద సవాలుగా మారుతోంది. ఆహార వృధా మీద చైనా ప్రభుత్వ ఆంక్షలు, ప్రతి సోమవారం నిరాహార దీక్ష పూనాలి అనేసి అప్పట్లో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి 1965వ సంవత్సరంలో మన భారతీయులందరినీ కోరినటువంటి విషయం అన్నమాట. నిజానికి 1965లో అంటే దేశంలో హరిత విప్లవం ప్రారంభానికి సంవత్సరం ముందు ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి ఆహార కొరతను అధిగమించటం కోసమే భారతదేశం 1 కోటి టన్నుల ఆహార ధాన్యాల్ని దిగుమతి చేసింది. హరిత విప్లవం మొదలైన తర్వాత భారత ఆహార పదార్థాల విషయంలో స్వావలంబనను సాధించింది. కానీ ఆహారం సులభంగా అందుబాటులోకి వస్తూ ఉండటంతో నిర్లక్ష్యం అనేది వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఆహార వృధాని అరికట్టాలనే ఉద్దేశంతో ఆపరేషన్ క్లీన్ ప్లేట్ అనే పథకాన్ని ఏ దేశం ప్రారంభించింది? చైనా ప్రారంభించింది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో 10వదైనటువంటి మౌంట్ అన్నపూర్ణని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరు? దీని ఆన్సర్ ఏంటి? ప్రియాంక మోహితే. మహారాష్ట్రకు చెందినటువంటి ప్రియాంక మోహితే 28 సంవత్సరాల వయసులో ప్రపంచంలోని ఎత్తైన శిఖరాల్లో 10వదైనటువంటి మౌంట్ అన్నపూర్ణని అధిరోహించారు. ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ మహిళగా రికార్డును నెలకొల్పారు. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి ఆక్సిజన్ డిమాండ్ని మరియు ఆక్సిజన్ సిలిండర్ల యొక్క రవాణా నిల్వ ప్రమాదాలని తగ్గించడానికి ఏ సంస్థ ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.